ఇలా ఇవ్వండమ్మా. ఓం దేవస్య గృహే మనయావసంతి దేవానాం కవ్యః పార్థివాసః దేవాయుధం మే సుమనస్మానో దేవావసనో దీర్ఘమాయుః. చాలా కష్టంగా ఉందక్క. నువ్వు లేవన్న నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నన్ను ఎన్ని తిట్టినా నాకే కదా నన్ను తిడుతుంది అనుకునేదాన్ని. నీ మీద నాకు ప్రేమ పెరిగేది. కానీ నన్ను నువ్వు ఇంతగా ద్వేషించావని, నా నీడను కూడా సహించలేకపోయావని నేను కల్లో కూడా ఊహించలేకపోయాను. అలా ఊహించుంటే నేనే నీ చెల్లెల్ని అన్న నిజాన్ని బయటకొచ్చేలా చేసేదాన్ని కాదు. నాన్నమ్మ దగ్గర ఎప్పుడో మాట తీసుకున్నాను. ఆ మాటని శాశ్వతంగా రహస్యంగానే ఉంచేదాన్ని. అప్పుడు నువ్వు మాతోనే ఉండేదానివి. ఏ లోకంలో ఉన్నా నీ ఆత్మకు శాంతి కలగాలి. ఈ చెల్లిని నువ్వు క్షమించాలి. తప్పు నీది కాదు వర్ష, నాది. ఒక మనిషి మీద పగని పెంచుకొని నా జీవితమే నాశనం అవుతుందని నేను తెలుసుకోలేకపోయిన మూర్ఖురాలిని. నీ త్యాగాన్ని తప్పు పట్టి ఇప్పుడు చెల్లెలని ఎలా మాట్లాడగలను? నా మొహాన్ని నీకు ఎలా చూపించగలను? నీ జీవితం బాగుండాలని నాకు నేను విధించుకున్న శిక్ష తప్ప ఇందులో నీ తప్పేమీ లేదు. తౌ దేవేభ్యః కృతో దీర్ఘమాయుః. తీసుకోండమ్మా. శుభం. అమ్మ వర్ష, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. నేను కడుపున మొయ్యకపోయినా నన్ను అమ్మా అని పిలిచిన నా బిడ్డలు ఎంత గొప్ప వ్యక్తులో తెలిసాక ఈ అమ్మ ఆనందానికి అవధులు లేవమ్మా. అనుకోని కారణాల వల్ల అందరికీ దూరమైన మాకు ఆ రోజు ఆశ్రయం ఇచ్చిన మనిషివి నువ్వు. నిజానికి ఎప్పటికీ మేము నీకు రుణపడి ఉంటాము. లేదమ్మా, రాణి రుణాన్ని నేను మాత్రం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. నా కొడుకుని పెంచడానికి ఆ తల్లిని నా ఇంటికి ఆ దేవుడే పంపించాడు. తనకు ఒక తోడు కావాలని నిన్ను నీ కుటుంబానికి దూరం చేసి రాణికి దగ్గర చేశాడు. ఇప్పుడు రాణి ఎంత గొప్పదో తెలిసింది. నువ్వు ఎలాంటి ఇంటికి వారసురాలువో అర్థమైంది. ఇలాంటి పిల్లలు నన్ను అమ్మా అని పిలుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అమ్మ వర్ష, ఇక మీదట కూడా నువ్వు నన్ను అమ్మా అని పిలుస్తావు కదా, నీ వాళ్ళకి దగ్గర అయ్యావు కదా అని ఈ అమ్మని మర్చిపోవుగా. ఎంత మాటమ్మా! నా వాళ్లకు నేను దగ్గరైనందుకు ఆనందంగా ఉన్నా. ఎన్నాళ్ళు నన్ను పెంచిన మిమ్మల్ని పరాయి వాళ్ళు అని ఎలా అనుకుంటాను? మనమందరం ఒక్కటేనమ్మా. నన్ను కన్న తల్లి నాకు ఊహ తెలియకముందే దూరమైపోయింది. అక్కే నన్ను అమ్మలా పెంచింది. అయినా నేను అమ్మ అని పిలిచింది మాత్రం నిన్నే. నువ్వు నాకెప్పటికీ అమ్మవే. చాలా సంతోషమమ్మా. మీవి ఉన్నతమైన కుటుంబాలు, అలాగే మీ మనసులు కూడా ఎంతో పెద్దవి. అమ్మ వర్ష, నిన్నొకటి అడగొచ్చా? ఏంటమ్మా? నువ్వు కనిపించే వరకు రాణి తన జీవితంలోకి
ఎలాంటి సుఖాన్ని తీసుకోవాలనుకోలేదు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగినా ఇప్పటికీ వాళ్ళు దూరంగానే ఉన్నారు. భార్యాభర్తలు ఒకటయ్యాకే ఆ బంధం ఇంకా బలపడుతుంది. అప్పుడే వాళ్ళ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. తన కడుపున ఒక కాయ కాస్తే అమ్మమ్మ అని పిలిపించుకునే అపురూపమైన అవకాశం నాకు దొరుకుతుంది. నిజమేనమ్మా, నాకు ఈ విషయం సుష్మా వదిన ఎప్పుడో చెప్పింది. కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల నేను అక్కకి ఎదురుపడలేదు. ఆ పెళ్లి జరిగాక అక్క దగ్గరకొచ్చి నేనే అన్ని విషయాలు మాట్లాడాలి అనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది. సమంత అక్క దూరమైపోవడం, మేమందరం బాధలో ఉండిపోయాం. ఈ విషయాన్ని నేను మర్చిపోయాను. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను వర్ష. నువ్వొచ్చి నచ్చ చెప్తే తప్పకుండా రాణి నీ మాట వింటుంది. తన జీవితం పండుతుంది. తప్పకుండా వస్తానమ్మా. జీవితం మొత్తం అక్క నా కోసం, అన్నయ్య కోసం త్యాగం చేస్తూనే ఉంది. నేను దూరంగా ఉండడానికి కారణం వేరైనా తన వల్లే నేను ఇంటికి దూరం అయ్యానేమో అని అక్క ఎంతో బెంగ పెట్టుకుంది. రక్త సంబంధం లేని చెల్లెల గురించి తన జీవితానికి ఆనందం వద్దు అనుకున్న గొప్ప మనిషి అక్క. అలాంటి అక్క జీవితంలోని తప్పకుండా సంతోషం రావాలి. బావ కూడా చాలా మంచి వ్యక్తి. వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలి. చాలా సంతోషం అమ్మా. ఇంటికి వెళ్తూ మాట్లాడుకుందాం పద. అలాగేనమ్మా. అక్కడ రాణి అక్క జీవితంలోకి నువ్వు సంతోషాన్ని తీసుకురా. నీ జీవితంలోకి వంశీ వచ్చిన రోజే నేను సంతోషిస్తాను వర్ష. నా కోరికని మన్నించు స్వామి. నేను ఎన్ని తప్పులు చేసినా ఇప్పుడు నా చెల్లెలి జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. నా కోరిక మాత్రం మన్నించు. ఇంట్లో ఎవరూ లేరు. నీతో మాట్లాడటానికి ఇదే సరైన సమయం. చూసావా సమంత, నీ రాత ఎలా మారిపోయిందో? నీ జీవితాన్ని నా చెప్పు చేతుల్లో పెట్టుకుని నేననుకున్నది చెయ్యాలి అనుకున్నాను. కాని తొండ ముదిరి ఊసరి వల్ల అయినట్టు రాను రాను నువ్వు కూడా నా చెయ్యి దాటిపోతున్నావు. ఇప్పుడు వర్ష, వంశీ ఇలా అందరూ ఇంటికొచ్చేశారు. మీరందరూ ఏ రోజుకైనా ఒక్కటైపోతారని నాకు ముందే అర్థమైంది. అందుకే ముందుగా నిన్ను పైకి పంపించాను. అదే రోజు నీ చెల్లెల్ని కూడా నీకు సహాయంగా పంపించాలి అనుకున్నాను. కానీ జస్ట్ మిస్ అయింది. పర్వాలేదులే, తొందరలోనే నీ చెల్లిని కూడా నీ దగ్గరకు పంపించేస్తాను. మనవరాళ్లు పోయిన బెంగతో మీ నాని, తాతీలు కూడా కాలం చేస్తారు. అలా నా చేతికి మట్టంటకుండా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఫోటోలకి దండలు పడతాయి. తర్వాత ఈ ఆస్తి మొత్తం నాదే. ఇన్నేళ్ల నా కల నెరవేరే రోజు నా కళ్ల ముందు కనపడుతోంది. నీ గురించి అందరూ బాధపడుతున్నారు. కాని జరగబోయేదేంటో నాకు తెలుసు కాబట్టి నేనొక్కదాన్నే ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నా మీద కురవబోయే డబ్బుల వర్షాన్ని తలుచుకుంటేనే నా ఒళ్ళు ఉప్పొంగిపోతోంది. అమ్మ వర్ష,
వర్ష, మీ ఇంట్లో నువ్వు సంతోషంగానే ఉన్నావుగా? ఈ ఇల్లు ఆ ఇల్లు కూడా నా ఇల్లే అక్క. అది నేను పుట్టినిల్లు అయితే ఇది నాకు ప్రేమను పంచిన ఇల్లు. అమ్మ లేని నాకు అమ్మని చూపించిన ఇల్లు. చాలమ్మా, ఈ మాట నాకు చాలు. నీ వాళ్ళకి నువ్వు దగ్గర అవ్వాలని కోరుకున్నాను, కానీ నాకెక్కడ దూరం అవుతావునని నేనెంతో భయపడ్డాను. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట నాకెంతో ఆనందాన్నిచ్చిందమ్మా. అక్క, ఎప్పుడూ మా ఆనందం గురించి ఆలోచిస్తున్నావు, మరి నీ ఆనందం గురించి నువ్వు ఆలోచించవా? నువ్వు గోపి నా కళ్ళ ముందున్నారు. అమ్మ నా దగ్గరే ఉంది. నన్ను అభిమానించిన భర్త, అత్తయ్య, మావయ్య అందరూ నాతోనే ఉన్నారు. ఇంకా నా ఆనందానికి లోటేముందమ్మా? అక్క, మేమంతా నీ చుట్టూ ఉన్నా నీ జీవితం నీ చేతుల్లో ఉండాలి. మీ ఇద్దరికీ పెళ్లి జరిగింది, కానీ మీరు ఇప్పటికీ దూరంగానే ఉంటున్నారు. నా గురించి ఆలోచించి నువ్వే నిర్ణయం తీసుకున్నావు. కానీ బావ కూడా దానికి ఒప్పుకోవడానికి ఎంత గొప్ప మనసుండాలి కదా. ఇప్పుడు అన్ని సమస్యలు సర్దుకున్నాయి, నేను కూడా వచ్చేసాను కదా. ఇంక మీ జీవితం పండాలక్క. మీరిద్దరూ ఒక్కటవ్వాలి. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకమ్మా? ఇంకా నీ పెళ్ళవ్వాలి కదా, అప్పుడు చూద్దాంలే. లేదక్కా, నా పెళ్ళంటావా, దానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ పెళ్ళైన మీరిలా ఒంటరిగా ఉండడం మంచిది కాదక్కా. నువ్వింకేం మాట్లాడకూడదు. నువ్వు కాదు అంటే నా మీదొట్టే. అది కాదమ్మా. అమ్మా రాణి, వర్ష చెప్పింది మంచి మాటే. తను కనిపించే వరకు నీ జీవితానికి నువ్వే ఒక అడ్డుకట్ట వేసుకున్నావు. ఇప్పుడు తనొచ్చేసింది కదా, ఇంకా మీరిద్దరూ ఒంటరిగా ఎందుకమ్మా? నువ్వు నా కొడుకు ఒకటవ్వాలి, నీ కడుపు పండాలి, నా వంశాంకురం రావాలి, నా ఇంటి పేరు నిలబడాలి. నిన్ను అమ్మ అని పిలిచే బిడ్డలు ఈ ఇంట్లో తిరగాలి అన్న మా కోరిక కూడా ఉంటుంది కదా, దాన్ని నువ్వు కాదనుకో. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు రాణి? వర్ష కూడా నీ గురించే చెప్తోంది. మేమందరం కూడా ఆ శుభవార్త కోసమే ఎదురుచూస్తున్నాం. ఇంకా ఆలస్యం చెయ్యొద్దమ్మా, దయచేసి మా మాట విను. అమ్మా, అక్క ఇంకేమీ మాట్లాడదు, కానీ మంచి ముహూర్తం చూడండి. అనుకున్నట్టుగానే ఆ శుభకార్యం జరిపించేద్దాం. తీసుకోమ్మా. తాగమ్మా. మనసు బాధతో ఉన్నా శరీరాన్ని ఆకలితో ఉంచకూడదు. ఎన్ని రోజులు నేను చేసింది తలుచుకుంటూ ఉంటే అసలెందుకు చచ్చిపోకుండా బతుకున్నానా అనిపిస్తుంది. అన్నిటికీ చావే పరిష్కారం కాదమ్మా. నీ వాళ్ళు బాగుండాలని కోరుకున్నావు, ఇంకా ఎందుకిలా బాధపడుతున్నావు? చూశానంకుల్, నేను దూరం అయినందుకు ఆ ఇంట్లో పనిచేసిన వాళ్ళందరూ సంతోషించారు, కానీ నా వాళ్ళు మాత్రం బాధపడుతున్నారు. నేనింత చేసినా చివరికి తనని పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తున్నప్పుడు కూడా నా చెల్లెల్ని మానసికంగా ఎన్ని మాటలతో హింసించానో తెలుసా? వంశీ మీద నాకు ప్రేమ లేదని, తనకి దక్కకూడదన్న కోపంతోనే ఇదంతా చేశానని నా చెల్లెలతో నేను చెప్పాను. అప్పుడు కూడా చిరునవ్వుతోనే చూసింది, కాని నువ్వు ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు నేను దూరం అయిపోయినందుకు తను బాధపడుతోంది. అంత గొప్ప మనసున్న చెల్లెలి విషయంలో నేనెంత చిన్నతనంగా ఆలోచించానో తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ బాధగానే ఉంది. తప్పు చేయని మనిషి అంటూ ఉండడమ్మా, కానీ ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసేవాళ్ళు మాత్రం గొప్పవాళ్ళు అవుతారు. తెలుసో తెలియకో నీ వల్ల కొన్ని తప్పులు జరిగాయని నువ్వే చెప్తున్నావు.
కానీ వాటిని ఇప్పుడు సర్దిద్దుకోవాలనే కదా బతుకున్న నువ్వు చచ్చిపోయినట్టుగా నాటకం ఆడుతూ నిన్ను అభిమానించే వాళ్ళకి దూరంగా ఇలా ఒంటరిగా బతకాలని నిర్ణయించుకున్నావు. ఒక రకంగా ఇది నీకు నువ్వు విధించుకున్న శిక్ష. ఇంతకన్నా ప్రాయశ్చిత్తం ఇంకేముంటుంది? లేదంకుల్, నేను దూరమైనంత మాత్రాన ఆ ఇంట్లో సంతోషం వస్తుంది అంటే నేను నమ్మను. వాళ్ళు నన్ను మర్చిపోవడానికి ఇంకా టైం పడుతుందని అర్థమైంది. వర్ష మాటలు వింటుంటే తను ఎప్పటికీ నన్ను మర్చిపోదని అర్థమవుతుంది. వర్ష బావుండాలి అన్నా, మా ఇంట్లో సంతోషం ఉండాలి అన్నా వంశీకి వర్షకి పెళ్లి జరగాలి. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి. తప్పకుండా వంశీ నా కుటుంబాన్ని బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. నా చెల్లిని గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తాడని నాకు బాగా తెలుసు. అది జరిగిన రోజే నేను చేసిన ఈ పనికి నిజమైన న్యాయం దొరికినట్టవుతుంది. బాగుందమ్మా. ఒకప్పుడు తన మీద ఎంత పగని పెంచుకున్నావో ఈరోజు అంత ప్రేమను కూడా పెంచుకున్నావు. ఏ చెల్లికైతే మనశ్శాంతి లేకుండా చెయ్యాలనుకున్నావో ఈరోజు తన గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు. తప్పకుండా నీ కోరికని ఆ భగవంతుడు వింటాడు, వాళ్ళిద్దరినీ కలుపుతాడు. ఆ నమ్మకం నాకుంది. ఇది నమ్మకాలతో జరిగే పని కాదంకుల్. వర్ష మనస్తత్వమేంటో నాకు బాగా తెలుసు. ఏం చెప్పినా ఏం చేసినా తనిచ్చిన మాటని వెనక్కి తీసుకోదు. అందుకే కదా నేను చనిపోయానని తెలిస్తే తన మనసు మారుతుంది, వంశీకి దగ్గరవుతుందని ఊహించాను. కాని ఈరోజు గుళ్ళో వర్ష మాటలు విన్నప్పుడు తను నా గురించే ఆలోచిస్తుంది, కానీ వంశీ గురించి ఆలోచించట్లేదని అర్థమైంది. వాళ్ళకు కనిపించకుండా దూరంగా ఉన్న నేను వాళ్ళందర్నీ కలపడానికి ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. కాని వాళ్ళిద్దరూ కలవాలి. వంశీ వర్ష ఒకటవ్వాలి. అది నా కళ్ళతో నేను చూడాలి. అప్పుడే నాకు నిజమైన సంతోషం ఉంటుంది. అంతవరకు నా మనసుకి ప్రశాంతత ఉండదు. ఏది అనుకోగానే జరగదమ్మా. మీ చెల్లెలు దూరమయ్యాక మీ ఇంటికి దగ్గరవడానికి 20 ఏళ్ల సమయం పట్టింది. వర్షని కాదని వంశీని నీ వైపు తిప్పుకోవడానికి నువ్వు ఇన్ని రోజులు ప్రయత్నించినా అది జరగలేదు. అలాగే నీకు దగ్గర చెయ్యాలని వర్ష ఎంత ప్రయత్నించినా వంశీ మనసు మారలేదు అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది? కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. నువ్వు మనసారా కోరుకుంటున్నావు కదా, తప్పకుండా జరిగి తీరుతుంది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఒంటరినైపోయిన నాకు ఒక కూతురులాగా సాయం వచ్చావు. అందరికీ దూరమైపోయిన నీకు నేను ధైర్యంగా ఉంటాను. వాళ్ళిద్దరినీ కలపటానికి నా వంతు సాయం ఏదైనా చేయగలిగితే తప్పకుండా చేస్తాను. అంతా మంచే జరుగుతుంది. ఇంకేం ఆలోచించకు. కాఫీ తాగమ్మా. తాగు. నా కల తొందరలోనే నెరవేరబోతోంది. సమంత చనిపోయిన బాధలో కుటుంబం మొత్తం మునిగిపోయింది. వర్షాని కూడా తెలివిగా చంపేసి తన వల్లే సమంత చచ్చిపోయింది అన్న బాధలో వర్ష చనిపోయింది అన్నట్టు నమ్మిస్తాను. ఇద్దరు మనవరాళ్ళు దూరమైతే శంకర్ పూర్ణలు ఆ బెంగతో మంచాన పడతారు. అప్పుడు నన్ను అడ్డుకునేవాళ్ళు, ఆపేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ ఆస్తి మొత్తం నాదవుతుంది. శంకర్ ప్రసాద్ ఆర్థిక సామ్రాజ్యానికి నేనే అధినేతను. ఇంక సూర్యం ఒక్కడే ఉన్నాడు. వాడు ఎదురు తిరగకుండా సూర్యాన్ని కూడా కట్టడి చెయ్యాలి. తేడా వస్తే సూర్యంకి కూడా దండ వేసేయాలి. నా చేతికి మట్టంటకుండా అందర్నీ మట్టిలో కలిపేసి ఆ కోటలో నేను మహారాణిలా వెలగాలి.
దానికెంతో సమయం తీసుకోకూడదు. అనుకున్నది అనుకున్నట్టుగా వాళ్ళ బాధలో ఉండగానే నేను నా బాధ్యతని పూర్తి చేసేయాలి. అమ్మయ్యా, వీడు బతికే ఉన్నాడు. కాళ్ళు చేతులు విరిగితే కొంత డబ్బిచ్చి పంపిస్తే సరిపోతుంది.